నీ పేరులోనే లక్ష్మి ఉంది, కానీ నేను తెచ్చిన 2 బ్రీఫ్ కేసుల నిండా లక్ష్మి ఉంది. చూసుకో. అయితే ఆ బ్రీఫ్ కేసులతోనే కాపురం చేయండి, నన్ను బ్రతికించిన వారు అవుతారు. పీటరు వచ్చారో మీ కస్టడీ నుంచి తప్పించుకున్నారట, పేపర్లో వేశారు. మీకేమైనా శిక్ష పడుతుందా? ఇచ్చదానా? ఆ నా కొడుకులు ఇద్దరు తప్పించుకోబట్టే మనకి ఇంత డబ్బు వచ్చింది. ఓహో, ఈ డబ్బు ఆ బాపతేనన్నమాట. ఆ నా కొడుకులు ఇద్దరిని లేపేయడానికి మనకిచ్చిన లంచం. నేను ఆ పని మీద వెళ్తాను, నువ్వు జాగ్రత్తగా తలపేసుకో. ఏమండి, ఏంటి ఇవాళ మీకు ఇంత డబ్బు ఇచ్చిన ఆ మహానుభావులు ఎవరో నేను తెలుసుకోవచ్చా? షూ, నువ్వు ఈ డబ్బు దాసుకో. నేను వాళ్ళిద్దరిని లేపేసేదాకా ఆ రహస్యం దాయాలి, దాస్తాను. ఒక్క పిట్ట కూడా లేకుండా మాయమైపోయారు. ఈ భూలోకంలో ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుంటాను. పట్టుకుంటాను. ఎక్కడరా? ఈ ఉత్తరం అచ్చారావు గారికి ఇవ్వాలి. నేస్తాను వెళ్ళు. ఎస్ సార్, తప్పకుండా ఇస్తారు కదా. అచ్చారావుకి నమస్కారాలు. పీటర్ అనే వ్యక్తిని మీరు వదిలేశారట. ఆ పీటర్కి మీకు లాలుచి ఉందని ఇస్తే వాళ్ళు అనుకుంటున్నారు. అందుకని పీటర్ని మిమ్మల్ని కలిపి చంపేయడానికి ప్లాన్ సిద్ధం చేశారు. పెద్ద మొత్తంలో డబ్బు కూడా చేతులు మారి. మీరు వెంటనే ఊరి నుంచి పారిపోండి. మీ శ్రేయోభిలాష్ ఎస్ఐ గాడి కీప్. ఎస్ఐ గాడి కీప్. శ్రీ మహాలక్ష్మి. ఏయ్, నేనటి వెళ్ళగానే బయటికి వెళ్ళినట్టున్నావు. ఎక్కడికి వెళ్ళినట్టో? నా జీవితానికి నువ్వు గోరీ కట్టావు, నీ జీవితానికి నేను గోరీ కడదామని. నాన్న, నువ్వెక్కడి కిందకు వచ్చావమ్మా? అచ్చారావేడి? పీటర్ని వెతికి రమ్మని పంపించాను. తన అంత సమర్థుడు అయితే పీటర్ ఎలా పారిపోతాడమ్మా? నగువ రావే గుండెలోకి గుట్టుగా